ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంతకుముందు వీడియోలో మనము గుణింతపు పదాలని కొన్నింటిని రాయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. ఆ వీడియోని కనుక చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోని చూడండి. మీకు ప్రాక్టీస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎంతవరకు రాయగలుగుతున్నారు, గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం. గుణింతపు గుర్తులతో పదాలను ఎలా రాయాలి అనేది నిన్న మనం క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే మరికొన్ని పదాలని మీరు ఎంతవరకు రాయగలుగుతున్నారు ప్రాక్టీస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఈరోజు మరికొన్ని పదాలను రాసి చూపిస్తాను. మీరు కూడా ఒక బుక్కు పెన్ను తీసుకొని రాయడానికి ట్రై చేయండి. మీరు కూడా అర్థమైందా, మీకు ఏమైనా అర్థం కాలేదా అనేది తెలుస్తుంది. ఈ వీడియో కనుక పూర్తిగా చూడండి. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ వల్ల అవసరమైన వారికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెడదాం. మొదటి పదం ఎదుర్కోవడం. ఎదుర్కోవడం. ఇక్కడ మొదటి అక్షరాన్ని ఏమని పలికాం? ఏ. ఏ ఏ అన్నాం. ఇక్కడ ఏత్వం ఏత్వం దీర్ఘం అవి కూడా చూసుకోవాలి. ఏ. ఎదురు దు దు దూ. ఎదురు ఎదూరు. ఇక్కడ కొమ్ము కొమ్ము దీర్ఘం ఆ రెండింటిని కూడా ఐడెంటిఫై చేసేలాగా చూడండి. ఎదురు దు దు అన్నాం. ఇక్కడ మనం దు అంటే ఊ అనే శబ్దం వినిపిస్తుంది. అందులో దు దు ఊ అంటే దు అంటే ఏ అక్షరము? దా. దాకి ఏం శబ్దం వినబడింది? ఊ శబ్దం. ఊ అంటే కొమ్ము. అవునా? మనకి ఊ అనే శబ్దం వినబడింది అంటే మనకి వెంటనే ఏం గుర్తు రావాలి? కొమ్ము. ఇక్కడ ఊ అనగానే కొమ్ము, ఈ అనగానే గుడి, ఏ ఏ అనగానే ఏత్వం, ఓ అనగానే ఓత్వం అని మనకి తొందరగా గుర్తుకు రావాలి ఫస్ట్. అలా అయితేనే మనము గుర్తులని తొందరగా పెట్టగలుగుతాం. ఎదురు రు రు అనగానే మళ్ళీ ఊ శబ్దం వినబడింది. కాబట్టి రు అంటే రా, రాకి కొమ్ము, ఊ శబ్దం వినబడింది. ఎదురు కోవడం. కో కో అనగానే ఓ ఓ అనే శబ్దం. ఇది ఓ, ఇది ఓ. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓ ఓ. కొన కోన. కొన కోన. కో కో. తేడాని గుర్తుపెట్టుకోండి. కోవడం. కో అంటే ఓ ఓ అనగానే ఓత్వం దీర్ఘం. కోవడం. వా వా డం డం సున్నా. ఎదుర్కోవడం. పరిగెడతాయి. పరిగెడతాయి. పరి ప ప అంటున్నామా, పా అంటున్నామా? అందులో ఆ ఆ ఈ రెండిటిలో ఏ శబ్దం వినబడింది? ఆ ఆ. ప ప అంటే ఆ. తలకట్టు. తలకట్టు. పరి రి రి. ఈ అనే శబ్దం వినబడింది. ఈ అంటే గుడి. రా అనే అక్షరానికి ఈ శబ్దం వినబడింది. ఈ అనగానే మనకి గుడి అని గుర్తు రావాలి. గెడతాయి. పరిగెడ గెడ గే గే. విడివిడిగా పలికితే మనకు దీర్ఘం ఉంది లేనిది తెలియదు. ఇలా రెండు రెండు అక్షరాలని కలుపుకుంటూ చదివితే అది టక్కున పలుకుతున్నామా దీర్ఘం తీస్తున్నామా అనేది తెలుస్తుంది. పరి పరి అన్నప్పుడు రి రి అనే శబ్దం వినబడింది. పరిగెడతాయి. గెడ గెడ. ఇలా రెండు శబ్దాలను కలిపి చదవండి. అప్పుడు మనకి అక్కడ దీర్ఘం ఉందా టక్కున పలుకుతున్నామా అనేది తెలుస్తుంది. గెడ గే గే అంటున్నాం అంటే ఏ. ఏ అనగానే మనకి గాకి ఏ శబ్దం రావగానే ఏత్వం. పరి గెడ డ డ అంటే ఆ ఆ అనే శబ్దం వినబడింది. ఆ అనగానే తలకట్టు. పరిగెడ తాయి. తాయి. తా తా అంటే ఆ అనే శబ్దం వినబడింది. మరి తాకి అప్పుడు ఏం రాయాలి? దీర్ఘం. పరిగెడ తాయి. ఈ అనగానే ఈ. యాకి గుడి. అర్థమవుతుంది కదా పిల్లలు? విలాసాలకు. విలాసాలకు. విలా విలా. వి వి మళ్ళీ ఈ అనే శబ్దం వినబడింది. వి వి.
విలాసాలకు లాస లా లా అంటే ఆ అనే శబ్దం వినబడింది కాబట్టి లాకి దీర్ఘం. విలాసాలకు సాలకు సా సా దీర్ఘం. సా అంటే సాకు దీర్ఘం. విలాసాలకు లకు లకు లా. నేను ఎలా చదువుతున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక అక్షరాన్ని రాసేటప్పుడు ఆ అక్షరంతో పాటు దాని పక్కనున్న అక్షరాన్ని కూడా కలిపి చదువుతున్నా. అలా చదవడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ అక్షరాన్ని టక్కున పలుకుతున్నామా దీర్ఘం తీస్తున్నామా అనేది తెలుస్తుంది. విలాసాలకు సాల సాల సా లా లకు లకు లా కు కు అనగానే మళ్ళీ ఊ శబ్దం వినబడింది. మరి ఊ శబ్దం వినబడగానే మనం ఏం గుర్తు చేసుకోవాలి, కొమ్ము. అర్థమవుతుంది కదా, అలా ట్రై చేయండి. అలవాటు పడాలి, అలవాటు అలవాటు అలా అలా ఆ అంటే ఏం రాయాలి, ఫస్ట్ అలవాటు లా అలా అలా అలవాటు వా వాటు వాటు వటు వాటు వా. మనకి ఎక్కడ ఆ అనే శబ్దం రాగానే అక్కడ మనం ఏం చేయాలి, ఆ అక్షరానికి దీర్ఘం పెట్టాలి. అలవాటు అలవాటు టు టు అనగానే ఊ అనే శబ్దం వినిపించింది మనకి, అంటే ఊ అనగానే టాకి కొమ్ము. అలవాటు పడాలి, పడా పడా ప ప అంటే ఆ అనే శబ్దం వినిపించింది. పడాలి డాలి డాలి డా డా దీర్ఘం. ఆ అనే శబ్దం వినబడుతుంది మనకు అందులో, అంటే ఆ అంటే దీర్ఘం. పడాలి లి ఈ అనగానే ఏం రావాలి మనకి, గుడి. రాయగలుగుతున్నారు కదా పిల్లలు, వెరీ గుడ్. మారిపోదామని మారి మారి మా మారి మారి మా ఆ అనే శబ్దం వినబడింది మనకి, అప్పుడు మాకు దీర్ఘం పెట్టాలి. తర్వాత అక్షరాన్ని ఏమని పలికాం, మారి రి రి అంటే ఈ. మారి గుర్తుపెట్టుకోవాలి, ఈ అనే శబ్దం చాలా అక్షరాలకు వచ్చింది. మనము ఈ అని గుర్తుకు రాగానే మనకు శబ్దం రాగానే గుడి అని వెంటనే రాసేయాలి. మారి పోదామని పోదామని పోదా పోదా పో అంటే ఓ అనే శబ్దం వినిపించింది. ఓ అనగానే మనకి ఏం రావాలి గుర్తుకి, ఓత్వం దీర్ఘం. పోదామని దామని దా 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 దామని దా ఆ అనే శబ్దం వినబడుతుంది కాబట్టి దాకి దీర్ఘం. పోదామని మ మ మని మని మ ఆ ని ఈ అనగానే గుడి. పోదామని. ఇంకొక పదం చూద్దాం, కోటి రూపాయలు. కోటి కోటి కో కో ఓ అనే శబ్దం వస్తుంది. ఓ అనగానే ఏం రావాలి, కాకి ఓత్వం దీర్ఘం. కోటి టి అనగానే ఈ అనే శబ్దం వచ్చింది, అప్పుడు టాకి గుడి. కోటి రూపాయలు రూపా రూపా రూ అంటే ఊ అంటున్నాం కాబట్టి రాకి కొమ్ము దీర్ఘం. రూపాయలు పాయలు పా ఆ అనే శబ్దం వస్తుంది, ఆ అనగానే దీర్ఘం. పాయలు యలు లు అంటే లాకి కొమ్ము. ఊ అనే శబ్దం వచ్చింది కదా, కొమ్ము. అర్థమవుతుంది కదా పిల్లలు, ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే ఇంకా 2-3 వీడియోలైనా ఈ పదాలను ఎలా రాయాలో నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి ఈ పదాలు రాయడం వస్తే తెలుగు మీకు 60 కాదు 80% వచ్చినట్టే మీకు రాయడం. అంతా కూడా ఈ పదాలతోనే, ఈ గుణింతపు పదాలతోనే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని బాగా అర్థం చేసుకొని రాయడానికి ట్రై చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తొందరగా మీరు రాయగలుగుతారు. ఇంకొక పదం తయారు చేయడం. తయారు తయా త ఫస్ట్ అక్షరం ఏమంటున్నాం, త ఆ. తయారు యారు యా యరు యా ఆ అనే శబ్దం వినబడింది మనకు అక్కడ ఆటోమేటిక్గా, కాబట్టి ఆ అనగానే దీర్ఘం. తయారు
రు. రు అంటే ఊ. రాకి కొమ్ము. తయారు. తయారు చేయడం. చేయ చేయ చే చే. ఏ ఏ అనే శబ్దం వస్తుంది. మరి ఏ అనగానే యత్వం దీర్ఘం. చే చేయడం. యడం యడం యా యా అంటే ఆ అనే శబ్దం వచ్చింది. డమ్ అంటే సున్నా డాకి. చేయడం. తడబాటు. తడబాటు ముందు 2 అక్షరాలను పలకండి. తడబాటు. తడ తడ త త దీర్ఘం లేదు ఇక్కడ. తడ డ తడ. తడ బాటు. బాటు బా బా. ఆ అనే శబ్దం వస్తుందా? అప్పుడు దీర్ఘం రాయాలి బాకి. బాటు. టు టు అనగానే ఊ అనే శబ్దం వచ్చింది. మరి ఊ అంటే కొమ్ము. తడబాటు. అర్థమవుతుంది కదా? చూపినావు. చూపినావు. చూ చూపి చూపి చూ ఊ ఊ అనే శబ్దం వచ్చింది. అంటే చాకి కొమ్ము దీర్ఘం. చూపి పి పి అంటే ఈ. ఈ అనగానే ఏం రావాలి? గుడి. చూపి నావు. నావు నా. మనకి ఆటోమేటిక్గా నా అనగానే ఆ వచ్చేసిందా? నా వు వు. వాకి వు వచ్చింది. కొమ్ము. చూపి నావు. సమయ పాలన. సమయ సమయ స స ఆ అంటున్నాం. తలకట్టు. మయ సమయ మయ మయ మ మ ఆ. మయ య య ఆ. సమయ పాలన. పాలన పా పా అంటే ఆ వచ్చిందా? దీర్ఘం. పకు దీర్ఘం. పాలన లన ల ల న. సమయ పాలన. ఈ విధంగా 2 అక్షరాలని కలుపుకుంటూ దాని శబ్దాన్ని ఐడెంటిఫై చేస్తూ రాయడానికి ట్రై చేయండి. మీకు తప్పకుండా తెలుగు రాయడం వస్తుంది. వీడియో మీకు బోర్ కొట్టినా మీరు స్కిప్ చేసేయండి. అవసరమైన వాళ్ళకి మాత్రం ఇది చేరేలాగా ఒక లైక్ మాత్రం చేయండి. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, మేడం నేను తెలుగు చదవడం వస్తుంది కానీ రాయడం రావడం లేదు అని చాలామంది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. కానీ అందరికీ నేను చెప్పడానికి టైం సరిపోవట్లేదు. కాబట్టి దయచేసి వీడియోలని క్లియర్గా వినండి. పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అది సగం సగం చూసేసి మీరు కామెంట్ చేయకండి. ఓకేనా? ఇలాంటివి ఇంకో కొన్ని పదాలని మనం నెక్స్ట్ వీడియోలో రాసుకుందాం. మీకు తప్పకుండా రాయడం అనేది వస్తుంది. రాదు అనేది ఇదేం పెద్ద బ్రహ్మ విద్యమి కాదు. తప్పకుండా రాయగలుగుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.